మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు సార్. చీకట్లో ఉన్న ఏపీలో వెలుగులు నింపుతాం, ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పనిచేస్తాం. ఇది పార్టీ స్థాపన సందర్భంగా ఆయన ప్రజలకు ఇచ్చిన హామీ. సో కొత్త పార్టీ వాక్యూమ్ ఎంతవరకు ఉంది అనేది ఒకటైతే, ఈ కొత్త పార్టీకి ఉన్న స్కోప్ ఎంత, జై భారత్ నేషనల్ పార్టీకి ఉన్న స్కోప్ ఎంత ఆంధ్రప్రదేశ్లో? ఆయన సిమాంట అంటాడు, అంటే ఇప్పుడిప్పుడే ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన వ్యక్తిని ఏమనాలి మనం, విష్ యూ ఆల్ ది బెస్ట్ అనాలి. అలా జేడీ లక్ష్మీనారాయణ నాకు వ్యక్తిగతంగా కూడా నేను గౌరవించే వ్యక్తుల్లో ఒకరు. నాకేమీ ఆయన పట్ల వ్యతిరేకత లేదు. జేడీ లక్ష్మీనారాయణ నాకు మంచి మిత్రులు, అందువల్ల ఫస్ట్గా ఆయనకు అభినందనలు. సో ఆయన రాజకీయ ఆకాంక్షలు నెరవేరే దిశగా ఆయన సర్వశక్తి సామర్థ్యాలతో పనిచేస్తాలని ఆయనకు విషెస్ చెప్తున్నాను, మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్, రాజకీయ విశ్లేషకుడిగా మాట్లాడేటప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉందా? ఎంతమంది లీడర్లు ఉన్నారండి కాంగ్రెస్ పార్టీలో? ముఖ్యమంత్రి కాగలిగే లీడర్లు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాస్కి గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, ఎంతమంది లేరండి? లీడర్షిప్ వ్యాక్యూమ్ లేకపోయినా మరి రేవంత్ రెడ్డి ఎలా ఎమర్జ్ అయ్యాడు అంటే పాలిటిక్స్లో ఉండే ఆప్షన్స్ చెప్తున్నాను. జేడీ లక్ష్మీనారాయణ రేపు ఎమర్జ్ అవుతాడనో కాడనో నేనేం విశ్లేషణ చేయడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసేంత వరకు ఢిల్లీలో బలంగా కొట్టుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ల మధ్య థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అవుతుంది అనేది ఎవరైనా ఊహించారా? ఎవరైనా అనుకున్నారా? మరి ఎలా వచ్చాయి? మీకు మూడో ఉదాహరణ చెప్తాను. బహుజన్ సమాజ్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్ అయ్యేదాకా తెలంగాణలో ఒక సీట్లో గట్టి పోటీ ఇస్తుంది బీఎస్పీ అని ఎవరైనా ఊహించారా? బీఎస్పీ టికెట్ పేరు మీద అన్అఫీషియల్గా ఇండిపెండెంట్లు, అఫీషియల్గా బీఎస్పీ పేరు మీద పోటీ చేసిన ఇతర పార్టీల రెబల్స్ పక్కకు పెడదాం, వాళ్ళు సొంత బలం మీద వచ్చిన ఓట్లు. ట్రూలీ బీఎస్పీ బలంగా ఇన్ని ఓట్లు వచ్చి ఇంత గట్టి పోటీ ఇస్తారని ఎవరైనా ఊహించారా? మరి బీఎస్పీ నాయకుడు రాష్ట్ర ప్రముఖంగా ఓడిపోవచ్చు, కానీ కన్సిడరబుల్ ఓటింగ్ వచ్చింది కదా. కొల్లాపూర్లో జూపల్లి హర్షవర్ధన్ రెడ్డి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతున్న సమయంలో ఒక సాధారణ అమ్మాయి శిరీష్, ఒక నిరుద్యోగ మహిళ పోటీ చేసి 5,700 ఓట్లు తెచ్చుకుంటుంది బరలెక్క అని ఎవరు ఊహించారా? సో చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా లాంటి బలమైన కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంటుగా సభ్యుడు, శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తి 2004లో కాంగ్రెస్, సిపిఐ, టీడీపీ కూడా పోటీలో ఉండగా ఖమ్మం స్థానం నుంచి 10,000 మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించిన తమ్మినేని వీరభద్రం కన్నా బరలెక్కకి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఎవరైనా ఊహించారు? ఇట్లా ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం, బరలెక్క కన్నా తక్కువ ఓట్లు అని. నేను ఇక్కడ తమ్మినేని వీరభద్రాన్ని కించపరచడానికి అనడం లేదు, ఒక ఉదాహరణగా చెప్తున్నా. ఏంటి ఈ మొత్తం అందులో ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుభవం, ఓ బరలెక్క అనుభవం, ఓ కేజ్రీవాల్ అనుభవం, ఓ రేవంత్ రెడ్డి అనుభవం, ఇన్ని డైవర్జెంట్ అంశాలు చెప్పాను కదా. దీనికి అన్నిటికీ ఆ కంక్లూజింగ్ పాయింట్ ఏంటి అంటే, దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ ఇన్ పాలిటిక్స్, బిజినెస్, ఎనీథింగ్, లైఫ్లో కూడా. మీకు అనేక బట్టల దుకాణాలు ఉన్నా కూడా కొత్తగా ఒక బ్రాండ్ వస్తే అది సక్సెస్ కావచ్చు. అనేక రకాల ప్రొడక్ట్స్ ఉన్నా కొత్తగా ప్రొడక్ట్ వస్తే సక్సెస్ కావచ్చు. సమస్య ఏంటంటే హౌ ఇన్నోవేటివ్ విల్ ఇట్ బీ, అంటే అది ఏ రకంగా ప్రజలకు ఒక ఆల్టర్నేట్ ఐడియాను. ఎందుకు బర్రెలెక్కకు 5,700 ఓట్లు వచ్చాయి సాంప్రదాయ పార్టీల అభ్యర్థుల కన్నా కూడా అంటే, షీ రిప్రజెంటెడ్ ఏ రిఫ్రెషింగ్ ఐడియా. ఒక సామాన్యుడు కూడా పోటీ చేయవచ్చు, ఒక ప్రజల కీలకమైన నిరుద్యోగ సమస్యను ఆధారంగా తీసుకుని పోటీ చేయొచ్చు. దట్ ఐడియానే అనేక మందిని తీసుకెళ్లి బర్రెలెక్క ప్రచారం చేయించింది. ఆ ఐడియానే బర్రెలెక్క ఓట్లు తెచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐడియా, బహుజనులకు రాజ్యాధికారం, ఆ ఐడియా ఆయనకు ఓట్లు తెచ్చాయి. ఎప్పుడు కూడా ఒక బలమైన ఐడియా నీవు సమాజం పైన ఇవ్వగలిగితే రాజకీయంగా ఎప్పుడు అవకాశం ఉంటుంది. నేను 2007 ఎలక్షన్స్ అప్పుడు
2006 అక్టోబర్లో డిసైడ్ చేసుకుని ఎమ్మెల్సీగా పోటీ చేయాలని. అందరూ చాలామంది అన్నారు, ఏంటిది నువ్వు టీవీలో మాట్లాడితే ఎమ్మెల్సీ అయిపోతావా? 1/3 ఆఫ్ తెలంగాణ కవర్ అయ్యి 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేసే ప్రాంతము, అన్ని ప్రధాన పార్టీలు టీడీపీ, బీజేపీ, సిటీఆర్ఎస్ ఇలా ప్రధాన పార్టీలు అన్నీ పోటీ చేయగా నువ్వు ఎట్లా గెలుస్తావు అనుకుంటున్నావు అంటే, నేను గెలవడానికి పోటీ చేయడం లేదా, అనుభవం కొరకు పోటీ చేస్తున్నాను మొదలుపెట్టాను. అన్ని పార్టీలు ఓడించి గెలిచానా లేదా? ఎలా గెలిచాను? నాగేశ్వర్ ఏమైనా మహేష్ బాబు లాంటి అందగాడ, మైక్ టైసన్ లాంటి బలవంతుడా? ఎందుకు గెలిచాడు? నాగేశ్వర్ రిప్రజెంటెడ్ అన్ ఐడియా, ఒక క్లీన్ పాలిటిక్స్, ఒక బలంగా ప్రజల హక్కుల్ని, ప్రజల డిమాండ్లను వాయిస్ చేయడం. ఇది అనేక పార్టీల నాయకులు నాకు కొట్టేశారు, వేరే పార్టీలకు కాదు. సో అందువల్ల ఆ రకమైనటువంటి ఐడియా నీవు జనంలోకి తీసుకెళ్ళగలగాలి. జేడి లక్ష్మీనారాయణ ఆ రకమైన ఐడియాను, అంటే పోలరైజ్డ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో, ఆ పోలరైజ్డ్ పాలిటిక్స్లో ఒక రిఫ్రెషింగ్ ఐడియాతో, ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో, ప్రజల్ని కట్టిపడేసే ఒక కంపెలింగ్ నరేటివ్తో గనక వెళ్ళగలిగితే ఆధునిక రాజకీయాల్లో సాధ్యం. ఒకప్పుడు రాజకీయాలు కావివి. ఒకప్పుడు రాజకీయాలు కావాలంటే జనంలోకి చేరాలంటేనే నీకు కష్టం. ఇలా టెక్నాలజీ, ఈ అద్భుతమైన టెక్నాలజీ ఏంటి, నీవు ఈ మొబైల్ ఫోన్తో పైసా ఖర్చు లేకుండా 1 కోటి మంది చేరుకోవచ్చు. ఏం లేదు, నువ్వు ఒక పవర్ఫుల్ ఐడియాను ఈ మొబైల్ ఫోన్ ద్వారా యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడన్నా పడేస్తే నీకు 5 పైసలు ఖర్చు లేకుండా ఇది 1 కోటి మంది చేరుకుంటుంది. ఇది పాసిబుల్ 10 years ago, 20 years ago ఇంపాసిబుల్ కదా. సో అందువల్ల ఇవాళ ఆ రకమైన అవకాశం వచ్చింది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక రాజకీయాలకు ఒక అవకాశం వచ్చింది. ఒకప్పట్లాగా వేల మంది కార్యకర్తలుండి వందల కోట్ల డబ్బులుంటేనే రాజకీయం చేయడం కాదు. ఇప్పటికీ డబ్బుల ప్రభావం ఉన్నా ఒక అద్భుతమైన ఆలోచన కనుక ప్రజల్ని కట్టుబడితే, తత్వవేత్త అంటాడు, ఒక ఇఫ్ అన్ ఐడియా గ్రిప్స్ ద మైండ్ ఇట్ బికమ్స్ ద మెటీరియల్ ఫోర్స్ అని. ఒక ఆలోచన ప్రజల్ని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది అని. అందుకే నీకు ఇన్ని ఉదాహరణలు నేను చెప్పింది. అందువల్ల ఆ కంపెలింగ్ నరేటివ్ జేడి లక్ష్మణాన్ని చెప్పగలగాలి, అది జనాల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలగాలి, జనాన్ని కన్విన్స్ చేయగలగాలి. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ వాక్యూమ్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ నావెల్టీ ఆఫ్ ఐడియాస్. ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలం, ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యం అని చెబుతూనే పార్టీ స్థాపించిన రోజు ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు సార్, 175 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతూ ఉన్నాం, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం, అధికారంలోకి రాబోతూ ఉన్నాం అని చెప్పి వెరీ కాన్ఫిడెంట్గా చెప్పారు నిన్న. అదే ఎన్నికల్లోకి వెళ్లే ముందు ఎవరైనా అదే చెప్పాలి, మ్యాచ్ ఆడే వాళ్ళు ఆడతామనే చెప్పాలి. అందువల్ల అయితే 175 సీట్లకు పోటీ చేయడం కూడా ఒక కీలకమైన అంశం. ఎందుకు అంటే ఒక పార్టీగా నిలబడాలి అంటే, ప్రజల ఆలోచనలను పట్టుకోవాలి అంటే, నీకు రాష్ట్రమంతా పోటీ చేయకుండా ప్రజలు నీకు ఎందుకు ఓటేయాలి? నువ్వు అధికారంలోకి రావు. ఇప్పుడు ప్రజలు ఒకప్పట్లాగా ఒక కాన్స్టిట్యున్సీ యాంగిల్లోనే చూసి ఓటేయడం లేదు, ఒక రాష్ట్ర ప్రభుత్వము అనే యాంగిల్లో చూసి ఓటేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు వామపక్షాలకు బలం లేక కాదు, వామపక్షాలకు ఓట్లు సీట్లు రాకపోవడానికి కారణం ఇదే. ఏంటా కారణము? వీళ్ళు రాష్ట్రాల్లో అధికారంలోకి రారు కదా అని. మీరు వామపక్షాలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. అసలు అనూహ్యమైన రీతిలో గతంలో ఓటేసిన వాళ్ళందరూ వచ్చి ఓట్లేస్తారు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే నీ పైన కాన్ఫిడెన్స్ కావాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ అదే, ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక ప్రతిపక్షాలు పోరాడుతూ వచ్చాయి, కానీ వాళ్ళు ఎవరు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయారు. ఎన్టీ రామారావు అన్ని సీట్లకు పోటీ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు. అదొక ఉదాహరణ. సో మీకు త్రిపురలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు బలమైన ప్రత్యర్థిగా ఉండే, కానీ వామపక్షాలను ఓడిస్తామన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, బీజేపీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీగా మారిపోయింది. అక్కడ త్రిపురలో అధికారంలోకి రాగలిగింది బీజేపీ. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మేమే ప్రధాన ప్రత్యర్థి అన్న కాన్ఫిడెన్స్ బీజేపీ ఇవ్వగలిగింది. చరిత్ర కలిగిన వామపక్షాలకు 5% ఓటింగ్ నెట్టేసి ఇవాళ 70 సీట్లతో 43% ఓటింగ్తో బెంగాల్లో బీజేపీ నిలబడగలిగింది. అందువల్ల నిజంగా రాజకీయాల్లో చేరాలనుకుంటే 5 సీట్లు 10 సీట్లకు పోటీ చేస్తే యూ విల్ బి ఇర్రెలెవెంట్ కదా. అందువల్ల ఆయన 175 సీట్లకు పోటీ చేయాలని కోరుకోవడంలో రాజకీయ వ్యూహం అది సాధిస్తాడా లేడా అనేది చరిత్ర చెప్పాలి. కానీ 175 సీట్లకు పోటీ చేస్తాననేది కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేడు. సో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటేనే ఆ కాన్ఫిడెన్స్, అదర్వైజ్ ఆయన వ్యక్తిగా ఒక స్థానంలో పోటీ చేయడం వేరు,
అది కూడా ప్రయోగం జరిగింది గతంలో. ఆయన జనసేన అభ్యర్థిగా పార్లమెంటు పోటీ చేసి ఓడిపోయారు కూడా. సో అందువల్ల ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ అన్ ఇంపాక్ట్ చూపెడతాడా లేదా, అది దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు స్పెక్యులేట్. ఎందుకంటే నిన్ననే ఆయన అనౌన్స్ చేశాడు. ఆయన 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 పార్టీ పుట్టి కూడా ఇంకా వన్ డే, పార్టీ ప్రకటించి వన్ డే కాకముందు లెట్స్ నాట్ స్పెక్యులేట్ ఆన్ దాట్. బట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో అన్ని సీట్లకు పోటీ చేయకుండా అసలు నువ్వు పొలిటికల్ డిస్కోర్స్లో ఉండవు కదా. రైట్ సార్. ఇక ఆప్ కేజ్రీవాల్ గురించి ఇంతకు ముందు మీరు ప్రస్తావించారు. అనూహ్యంగా ఢిల్లీలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అంటే నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్ ఈ ఓటర్లలో రాజకీయ చైతన్యంలో ఏదైనా మార్పు ఉందా సార్? నిజంగా అటువంటి రాజకీయ చైతన్యమే ఇక్కడే ఉంటే జేడీ గారి పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే, అంటే ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి నార్త్ అండ్ సౌత్ అని తేడా. ఆ మాటకు వస్తే సౌత్ ఈజ్ మచ్ మోర్ ప్రోగ్రెసివ్ స్టేట్, మోర్ ఎడ్యుకేటెడ్. అనేక సంఘ సంస్కరణోద్యమాల నుంచి మొదలుకొని ప్రజా ఉద్యమాలకు జరిగినటువంటి పోరాటాల గడ్డ ఆ సౌత్. నార్త్తో పోలిస్తే ఆడ ఇంకా పాతబడ్డ భావాలు ఎక్కువ బలం. ఇక్కడ చాలా ఆధునిక భావాలు బలంగా ఉండి ప్రజల ఆర్థిక స్థాయి బెటర్గా ఉన్నటువంటి ప్రాంతం సౌత్. అందువల్ల నార్త్ సౌత్ డివైడ్ కాదు అది. సో ఆ రకమైన ప్రజలకు కంపెలింగ్ నెరేటివ్ ఇవ్వగలగాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి, ప్రజల పక్షాన పోరాడగలగాలి. ప్రీస్ట్లీ పాలిటిక్స్ చేస్తే లాభం లేదు, రాజకీయ పౌరోహిత్యం వల్ల ప్రయోజనం లేదు. ప్రజలకు కావాల్సింది రాజకీయ నాయకత్వం కావాలి. అంటే మీకు చాలామంది గొప్ప ఐడియాస్ చెప్తారు. గొప్ప ఐడియాస్ చెప్పేటప్పుడు ప్రీస్ట్లీ పాలిటిక్స్ చేస్తే లాభం ఉండదు. అంటే పౌరోహిత్యం ఇది చాలా గొప్పది అని చెప్పడం, ఆ గొప్పదాని కొరకు నిలబడము, పోరాడము, నాయకత్వం వహించడము, స్పష్టంగా ఉండడం. స్పష్టత లేకపోతే కూడా రాజకీయాల్లో నిలబడలేరు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు. నేను పెట్టిన రోజే టీవీలో విశ్లేషించాను. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరిని విమర్శించలేదు. ఆయన విమర్శించకుండా ప్రజారాజ్యం ఎలా సక్సెస్ అవుతుందండి? సో ఒక మీటింగ్లో చెప్పినట్టు కూడా గుర్తు, ఇద్దరు మంచి నాయకులే అనేది ఒక కితాబ్ ఇచ్చారు. ఇద్దరు మంచి నాయకులు అయితే నీ అవసరం ఏంటిది అంటారు. మీరు చిరంజీవికి 71 లక్షల ఓట్లు వచ్చి 18 సీట్లు వచ్చి చిరంజీవి పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే, హీ వాజ్ నాట్ షోయింగ్ హౌ ఈజ్ ఈ డిఫరెంట్. సో జగన్మోహన్ రెడ్డి మా రాజశేఖర రెడ్డి మంచోడు, చంద్రబాబు నాయుడు చిరంజీవి అవసరం ఏముందండి? సో అందువల్ల నీకు ఒక ఓటర్ పోలరైజ్ కావాలంటే రేవంత్ రెడ్డి ఎలా ఎమర్జ్ అయ్యాడు? కేసీఆర్ వ్యతిరేక ఓటు పోలరైజ్ అయింది ఆయన వెనకాల. అంటే కేసీఆర్ పట్ల బలమైన వ్యతిరేకతకు ఆయన సింబాలిక్గా మారాడు. బండి సంజయ్ కూడా ఒక దశలో ఆయన కూడా సింబాలిక్గా ఉండే. బీజేపీ ఆయన పక్కకు పెట్టడంతో అది ఆయనకు పోటీ లేకుండా పోయింది రేవంత్ రెడ్డికి. అందువల్ల ఒక ఐడియాకు నువ్వు సింబాలిక్గా ఉండగలగాలి, ఒక ఆల్టర్నేటివ్కు. అది చిరంజీవి. మీకు లోక్సత్తా ఉదాహరణ చెప్తాను. జయప్రకాష్ నారాయణ చాలా పెద్ద మేధావి కాదని ఎవరైనా అనగలరా? అపారమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అనేక అంశాలపైన, చాలా స్పష్టత కూడా ఉన్న వ్యక్తి. ఎందుకు మరి సాధించలేకపోయాడంటే, ఇప్పటికీ మీరు జయప్రకాష్ ఇంటర్వ్యూలు చూడండి, ఫలానా వాడు ఈ వల్ల దేశానికి ప్రమాదం అని ఆయన ఎప్పుడు చెప్పాడు. సో పరిస్థితుల గురించి చెప్తాడు. ప్రజలే ప్రభువులు, ఆటగాళ్ళు మారాలి, ఆట నియమాలు మారాలి, ఆటగాళ్ళు కాదు అంటాడు. కానీ ఎవరికి వ్యతిరేకమో అవినీతి జరిగింది అని చెప్తాడు, కానీ ఫలానా వాడు అవినీతి చేసిందని అన్నాడు. మీరు గమనించండి, ఫలానా నాయకుడు అవినీతి పరుడు అని జేపీ అన్నాడు. అందువల్ల జనం అట్రాక్ట్ కాలేకపోయారు. నువ్వు అవినీతి జరిగింది అంటున్నావు, కానీ ఎవడో అవినీతి చేసిందో చెప్పవు. ఏంటి చెప్పినా కూడా అది మర్మగర్భంగా చెప్తావు. చెప్పినావు ఏదో ఒకసారి 2 సార్లు చెప్తావు తప్ప దాన్ని కన్సిస్టెంట్గా చెప్పావు అని. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో అవినీతి జరిగిందని మనం అనలే రేవంత్ రెడ్డి. అవినీతి కేసీఆర్ కుటుంబమే చేసింది అన్నాడు, రైటో రాఘవ్. దాంతో కేసీఆర్ వ్యతిరేక ఓటంతా రేవంత్ రెడ్డి వెనకాల ర్యాలీ అయింది. సో ఆ స్పష్టత కూడా ఉండాలి. అంటే నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తున్నావు, ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నేను అందరి పట్ల మొహమాటంతో మాట్లాడతా అంటే ఓట్లు పడవు, మొహమాటాలకు ఓట్లు పడవు. నిర్దిష్టంగా నికరంగా వాట్ యు స్టాండ్ ఫర్ అనేది చెప్పగలిగినప్పుడు మాత్రమే ఓట్లు పడతాయి.